భాగంలోకి వెళ్దాం రండి దయచేసి. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించు చెంచుదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. అదే ప్రకారంగా హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 16 వరకు. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉంటున్న బట్టి దాని విటకాండ్రను వెంటాడుట బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదను. అక్కడ నుండి దాన్ని తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు అనే శ్రమగల లోయను నిరక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినట్లు నీవు చాలా కళ్ళం మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, సజీవుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, తిరిగి మా గృహములకు మేము వెళ్ళకంటే ముందే ఆయా కుడి వచ్చినటువంటి అందరితో మీరే మాట్లాడండి. వినకుండగా గ్రహించకుండగా అడ్డుపడుతున్న సమస్త ఆటంకమును సాతాను యొక్క ఆయా ప్రభావం అధికారాన్ని బంధిస్తూ మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసిన పరమ తండ్రి, ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పరమగీతములోను హోషేయ గ్రంథములోను ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, పరమగీతంలోనేమో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు వచ్చదము. హోషేయ గ్రంథంలో ఏమో నేను దానిని ఆకర్షించదను. 10వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయేది. ఈ రామ చూడండి, ఎవరు కూడా బయలుపడద్దు, నడవడండి. హల్లెలూయా. పరమగీతంలో ఏముంది? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చదము. పరమగీతము అనగా గీతములకే గీతము, గీతములకే గీతము, లేకపోయే శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి పాట అని అర్థం. ఏమని? పరమ గీతము అంటే అని అర్థం. సరే, ఈ పరమగీతము ఇప్పుడు ఏంటి చెప్పండి. ఒక అర్ధగంట టైం అవుతుంది కనుక ఇప్పుడు అక్కడ వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకిస్తున్న నేటి అంశం ఏంటంటే, 1 ఆకర్షణ, 2వది విటకాండ్రు. చెప్పండి. నెంబర్ 1 ఏంటి? ఆకర్షణ. నెంబర్ 2 ఏంటి? విటకాండ్రు. అట్లయితే ఇక్కడ ఈ రాజు అనే వ్యక్తి, అంటే పరమగీతం చెప్తున్నాను, పరమగీతంలో ఒక రాజు కనబడతాడు. ఆ రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ కనబడుతున్నటువంటి అది అని ఆమె అని రాయబడింది కదా, అది ఆమె అన్నటువంటి ఆ స్త్రీ, ఆ కన్యక, లేకపోతే దేవుని సంఘమైన మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ప్రభు మాట్లాడతలేరు, రాజు మాట్లాడతలేరు, మాట్లాడుతున్నారు సంఘము అనే కన్యక మాట్లాడుతారు. ఏమని? ఓ రాజా, ఓ దేవా, మమ్మల్ని మీరేం చేయండి? ఆకర్షించు. నువ్వు ఆకర్షిస్తే మేము ఏదో పరిగెత్తుకొని వస్తాము అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి అంటే దేవుని కాడికి వెళ్ళాలి, రాజును కలుసుకోవాలి, రాజును ఆరాధించుకోవాలి అని రాజుతో మాట్లాడే ఆశ ఉంది. కానీ ఇప్పుడు రాజు ఏం చేస్తాడంట? ఆకర్షిస్తలేడు. కాబట్టి ఇప్పుడు సంఘం అంటుంది, మమ్మల్ని మీరు ఏం చేయండి? ఆకర్షించండి అంటున్నారు. ఇది ఫస్ట్ స్థాయి. ఇప్పుడు సెకండ్ స్థాయి హోషేయ గ్రంథం అంటున్నాడు, నేను దానిని ఆకర్షించదను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? పరమగీతంలోనేమో సంఘం మాట్లాడింది,
హోషేయ గ్రంథంలోనేమో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను తనని నా యొద్దకు ఆకర్షించదను. ఎక్కడికి ఆకర్షిస్తాను? మందిరంలోని కాదు, ఎక్కడికి? అరణ్యములోని దాన్ని ఆకర్షించదను. హల్లెలూయా. నా మాట ఏంటదా? ఈరోజు ఆకర్షణ అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. మనం చెప్తున్నాను, ఆకర్షణ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యాపారం చెయ్యాలంటే ఏం కావాలి చెప్పండి? ఆకర్షణ కావాలి. ఇప్పుడు మనం బట్టలు కొందామని షాప్కి వెళ్తాం, కానీ ఏదో ఒక చిన్న షాప్ ఉందనుకోండి, వెళ్తామా? ఎలా ఉండాలి? ఇప్పుడు పెళ్లి బట్టలు కొన్నాం అనుకోండి, డ్రెస్కి ఏం చేయాలి? ఆ బయట కనబడాలి కదా. అంటే చూడగానే ఏమనిపించాలి? ఈ షాప్లోకి వెళ్ళాలి అని చేయాలి, ఆ షాప్ అని చేయాలి, ఆకర్షించాలి. అంటే లోపల ఎంత చెత్తమన్నా పర్లేదు, లోపల ఓల్డ్ స్టాక్ ఉన్నా పర్లా, కానీ బయటకి ఎట్లు కొత్త పొడి ఉండాలి. లోపల స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉన్నా పర్లా, కానీ బయటికి మాత్రం బట్టల షాప్ వాడు మనల్ని చేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. చికెన్ షాప్ వాడు మనల్ని ఆకర్షిస్తున్నాడు, చెప్పుల షాప్ వాడు మనల్ని ఇంకోటి తెలుసా, చివరికి ఈ కటింగ్ షాప్ వాడు కూడా ఏముంటుంది? హెయిర్. అది ఏదో నేను ఒకసారి ఇది ఏదో ఆఫీస్ అనుకున్నా, అది ఏ ఆఫీస్ కాదు, ఓన్లీ ఏదది బొచ్చు కట్టేసేదే. బయట అనుకున్న అద్దాలు కానీ బయట అనుకున్న డెకరేషన్ మామూలుగా లేవు. కారణం ఏంటి? అది కూడా ఆకర్షణ. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మనకు టైం అయిపోతుంది. ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. ఈరోజు ఆకర్షణ లేకపోతే చాలా కష్టం, ఎవరి వ్యాపారాలు జరగవు. ఎందుకు ఇంత ఆకర్షణ అంటే ప్రజలను తమ వైపునకు ఆకర్షించడానికి. ఎవడు ఏ షాప్కి, మా షాప్కే రావాలి, మా దగ్గరికే రావాలి. ఇప్పుడు చివరికి దేవుని మందిరాలు కూడా ఎట్లయిపోతున్నవి? నమ్ముతారా లేదా? ఇప్పుడు సేవకురాలు అందంగా, నీకెందుకు అందగతే? నీ పెదవులకు లిప్స్టిక్ ఎందుకు? నీ కనుబొమ్మలకు ఏమంటారు ఐబ్రోస్ ఎందుకు? ఇంత ఎందుకు రాయాలి మేకప్లో? ఆకర్షణ. చివరికి వారు యూట్యూబ్లో మేకప్ ఎలా వేసుకుని చెప్తున్నారు, సంక్రాంతి ఎలా నేర్పిస్తున్నారు. హల్లెలూయా. ఈ ప్రకారంగా పాస్టర్లు చేస్తున్నారు, వారు ఆకర్షించేలా మారిపోతున్నారు. చివరికి మందిరాన్ని కూడా ఎట్లయితే ఇప్పుడు క్లబ్లు పోలేదు మనం అన్నగిరడం తప్ప. నేను ఎప్పుడు క్లబ్లో అడుగుపెట్టలా. ఈ పాస్టర్ కనబడు అవి ఏం కనబడతాయి? మొత్తం ఆ చీకట్లు. ఏం చీకటి నాయన? లోకంలో చీకటి, మందిరం కూడా చీకటిదా? మన ఎంత మంచి వెలుగున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లోకంలో చీకటి, వ్యాపారంలో చీకటి, సేవకులలో అంటే ఎట్టు పోయి ఇప్పుడు ఏముంది? ఆకర్షణ. ఒక్క మాట చెప్తానండి, మొట్టమొదటిగా ఆకర్షణ అనేది స్టార్ట్ అయింది ఎవరు తెలుసా? దయ్యం దగ్గర. హల్లెలూయా. అంటే సాతాను దగ్గరికి ఎవరు ఉన్నాడా? ఎవరు లేరు. కాబట్టి దేవుని స్వాస్థ్యమైన, దేవుని పిల్లమైన వారిని తమకు బానిసలుగా చూసుకోవడానికి మొట్టమొదటిగా వాడు ఆకర్షించాడు. హల్లెలూయా. వాని మాట వేశ్య కంటే తీయనిది. నా మాట పోయిందా? ఎవరి మాట? సాతాను గారి మాట వేషం అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు వేషలకు తల్లి ఎవరు? సాతాను వేషలకు తల్లి. ఇప్పుడు ఆ తల్లి దగ్గర నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? సాతాను గారి దగ్గర వేశ్యలు అయ్యారు కదా. కాబట్టి ఇప్పుడు బైబిల్ మాట ఉంది సమాజంలో, వేశ్య నోట మీద పిల్లలకి ఏముంటుందంట అంటే అర్థం ఏంటి? అమ్మకు అడుగుతున్నా. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా ఉంది సామెతల్లో, వేశ్య పెదవులకు వేశ్య నోట ఏం కాదంట అంటే అర్థం ఏంటి? అంటే ఎంత పరిశుద్ధంగా ఉందాము,
అసలు ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడొద్దు అనుకున్న మొగాన్ని కూడా టంప్ చేసేటటువంటి మాట వారి నోట్లో ఉంటుంది. హల్లెలూయా. అంటే వారి నోటకు మాట రాగానే అటు నుంచి వెళ్ళబుద్ధి కాదు, అక్కడే కాసేపు నిలబడ్డ బుద్ధి, నిలబడగానే కొంచెం ఆమెను చూడబుద్ధి అవుతుంది, చూడబుద్ధి కాగానే కలువ బుద్ధి అవుతుంది. ఇదంతా ఎవరి మాట? వేష. ఇట్లా ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణ. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవుని సంఘము, దేవుని పిల్లలు, దేవుని జనాంగము ఈ సాతాను గాని ఆ సాతాను గాని పిలినటువంటి ఆ వేషలో పడిపోయి, ఆ వేష వ్యామోహంలో పడిపోయి దేవుని దగ్గర రాకుండా అయిపోయారు. హల్లెలూయా. ఈ సంఘ కన్యక ప్రార్థన చేయమని, రాజా మమ్మల్ని మీరేం చేయండి, ఆకర్షించండి అంటే మేము రావడం ఏమైనా ఆకర్షణ? ఒక మాట అడుగుతున్నాండి, ఒక మాట అడుగుతున్నా. తండ్రి దగ్గరికి పిల్లలు రావాలి, మంచిదండి. తల్లి కాడికి ఎవరు రావాలి? తల్లి దగ్గరికి తండ్రి దగ్గర పిల్లలు రావాలి. ఇప్పుడు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఏం ఆకర్షణ ఉంటుంది? ఒక మాట అడుగుతున్నాను. బట్టల, పేరులవల, చెప్పుల, షూట, కండద్దాల ఏముంటది? ఏమి లేకపోయినా ప్రతి పిల్లల యొక్క మనసు తెలుసా, నేను నా తల్లి కౌగిలిలో ఉండాలి. ఆ మనసు ఉండకూడదా? తల్లి ఎంత అందహీనంగా ఉన్నా సరే కొడుకు ఏం చేస్తాడు? తల్లి తండ్రి తమ పిల్లల్ని ఆకర్షణ ఏమి చేయవసరం లేదు. ఆ ఇద్దరి మధ్యలో ఆ రక్త బంధం ఉంది కనుక, అంతే కదమ్మా? ఏ బంధం ఉంది? రక్త బంధం ఉంది కనుక, పేగ బంధం ఉంది కనుక ఏం చేస్తాం? మనం వెళ్ళిపోతాం అంతే. పెద్ద కథలేం పడరాదు. హల్లెలూయా. అదే ప్రకారముగా ఈరోజు పరమగీతం మనం చూస్తే అక్కడ రాజాదిరాజు ఉన్నాడు. వెళ్ళి కలవచ్చు కదా, అతనితో నువ్వు ప్రేమగా మాట్లాడచ్చు కదా. లేదు లేదు, మమ్మల్ని ఏం చేయండి, ఆకర్షించాలి అంటే సంథింగ్ ఏమన్నా చెయ్యి, సంథింగ్ ఏమన్నా చెయ్యి, అప్పుడు మేము వస్తాం. ఏంటి కర్మ? హల్లెలూయా. చివరికి సాక్షాత్ దేవుడు మాట్లాడు, నేను నా యొద్దకు నేను ఏం చేస్తాను, ఆకర్షిస్తాను. ఇప్పుడు దేవుడు కూడా ఏమనిస్తున్నాడు, నేను ఏం చేస్తా, ఆకర్షిస్తా. సరే, ఇప్పుడు ఎందుకు ఆకర్షించవలసి వస్తుంది అంటే, ఈ ఇజ్రాయేలు ప్రజలకు ఎవరున్నారంట? విటకాండ్రు. చెప్పండి ఒకసారి, అంటే ఏంటి చెప్పమంట, కొంచెం ఓపెన్ మాట్లాడుకుందాము. విటకాండ్రు అంటే ఎవరు చెప్పమంటారా? లవర్స్. లవర్ కాదు, లవర్ వేరు, లవర్స్ వేరు. లవర్ అంటే ఒక్కరే, లవర్స్ అంటే ఇంకా దీన్ని కొంచెం తెలుగులోకి అనువాదిస్తే ప్రేమికులు. ఎవరు? ప్రేమికులు. ఇప్పుడు ఇజ్రాయేలు సంఘమునకు, ఇజ్రాయేలు అనే దేవుని యొక్క సమాజానికి ఎవరున్నారంట? ప్రేమికుడు కాదు, ఎవరున్నారు? ప్రేమికులు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు అనే దేవుని సమాజం, ఈ ఇజ్రాయేలు దేవుని సంఘము ఆ ప్రేమికుల మత్తులో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ సంఘము, ఇజ్రాయేల్ యొక్క సమాజము ఏమిటంటే, నేను నా ప్రేమికులు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఎవరు సంతోష పెట్టాలి? నేను నా ప్రేమికుల్ని కాదు, మర్చిపోయాడు, నేను నా ప్రేమికులు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. అనగా భర్త ఉన్నాడు, భర్త ఉండగా మనకెవరున్నారు? ప్రేమికులు ఉన్నారు. నేను చెప్పేది ఎవరికి? నేను మాట శిరసంలో మాట్లాడలేదు, ఇప్పుడే పిలుచులో మాట్లాడుతున్నా, ఆత్మీయంగా మాట్లాడుతున్నా. ఇజ్రాయేలు అనేది ఒక సంఘం, ఒక జాతి, వీళ్ళు దేవుని యొక్క పిల్లలు. కానీ ఈ ఇజ్రాయేలు అనే ప్రజలకు, ఈ జాతి వారికి ఎవరున్నారు? ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండగా నేను వారిని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, అరణ్యంలో ఉన్నప్పుడు కానీ, వచ్చిన తర్వాత కానీ
దేవుని మాట స్పష్టంగా వారు విన్నారంట. కానీ వారు ఇజ్రాయెల్ దేశంలో వారు స్థిరపడిన తరువాత, వారికి అన్ని అనుకూలం వచ్చిన తర్వాత వారు భర్తను అనగా భర్త అంటే గుర్తుపెట్టుకోండి, భర్త అంటే అర్థం ఏంటి తెలుసా? నాయకుడు. భర్త అంటే ఎవరు? నాయకుడు. భర్త అంటే అర్థం అదే భర్త అంటే ఇప్పుడు ఆ భార్య భర్త ఇది పోకండి. భర్తని అర్థం ఏంటి? ఒక నాయకుడు, ఒక యజమాని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. భర్తని మళ్ళీ సంఘం ఎట్లా స్త్రీ అవుతుంది అని మళ్ళీ పాపకు కోణంలో మీరు ఆలోచిస్తారు. ఆ సంఘం భార్య అయితే యేసు భర్త ఎట్లా కలుస్తాం, ఈ పాప తలంపులకు మీద మీరు వెళ్ళకండి. ఇప్పుడు సంఘము అనేటటువంటి మనం ఎవరి స్థానంలో ఉన్నాము? భార్య స్థానంలో ఉన్నాము. భర్త స్థానంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభువు దేవుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక భర్త మాట భార్య విన్నట్లుగా దేవుని సంఘమైన మనం ఎవరి మాట వినాలి? అది నియమం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు జాతి అనే సంఘములకు ఎవరున్నారు? ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త ఉంటే ఇప్పుడు ఎవరు మాట వినాలి? ఇజ్రాయేల్ ప్రజలు భర్త మాట వినాలి. కానీ భర్తను భర్తగానే ఉంచుకొని మిగతా టైంలో ఒక్కొక్క ఊళ్ళో, ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క చెలికాడ, ఒక్కొక్క కొండ కింద, ఒక్కొక్క పర్వతంలో ఒక్కొక్క ప్రియుల్ని పెట్టుకున్నారు. ఎవరు? ఇజ్రాయేలు వారు. ఇప్పుడు ఆ పొలంకి వెళ్తున్నాను, ఆ చెట్టుకి వెళ్తున్నాను, ఆ గుట్టకి వెళ్తున్నాను, ఆ పొట్టలకి వెళ్తున్నాను కనుక అక్కడ ఉన్న ప్రియుల్ని నేను ఎలాగనా సంతోష పెట్టాలి అని తనను తరిపేస్తుంటా తను తాను అలంకరించుకుంటోంది. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఇజ్రాయేలు అనేటువంటి ఈ సంఘములకు, ఈ సంఘ కన్యకు దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవునికి లోపడాలి అనేది మర్చిపోయింది. దేవుణ్ణే మర్చిపోయింది. మర్చిపోయి తనకున్నటువంటి ఆ ప్రియులను ఎలాగ నేను సంతోష పెట్టాలి. హల్లెలూయా. నా మాట క్లియర్నా? ఓకే. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులు విడిపించిన తర్వాత వారి కానాన్లోకి అనగా అబ్రహాము గారికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోకి రాకంటే ముందే దేవుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. అంటే ఏ ప్రకారంగా వాళ్ళు వ్యభిచారం అయ్యిండ్రు అనేది మీకు కొంచెం అవగాహన వస్తుంది. 18వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9 పేజీ నంబరు 160. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేయలేదు? వాగ్దాన దేశమైనటువంటి ఆ భూమిలోకి ఇంకా వీరు వెళ్ళాలి. కానీ సమీపకున్నారు. వాళ్ళు వెళ్ళకంటే ముందే అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్న పరిస్థితి, వీరు ఏ దేశంలోకి వెళ్తున్నారో ఆ దేశంలో ఆ ప్రాంతంలో 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? 7 జాతుల వాళ్ళు. కాబట్టి నేను వెళ్తావు, వెళ్ళిన తర్వాత వారి బయటికి వెళ్ళగొట్టాలి. ఆ దేశం ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకోవాలి. అయితే ఆ స్వాధీనపరుచుకునే క్రమంలో పొరపాటును నువ్వేం చేయొద్దు, అక్కడ ఉన్న వాటిని ఏం చేసుకోవద్దు, ఆచరించడం నువ్వు నేర్చుకోనకూడదు. ఏం చేయొద్దు? మీరు నేర్చుకోనకూడదు. మరి వారు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే తమ పిల్లలను అగ్నిగుండము దాటించుట. చెప్పండి ఒకసారి. చూశారండి ఎప్పుడన్నా? ఎక్కడ చూసారా లేదా? అగ్ని పోనీ టీవీలో చూసి ఉంటారు, పోనీ సినిమాలో చూసి ఉంటారు. కనీసం ఇక్కడికి అక్కడ ఏం చేస్తుంటారు? ఇప్పుడు యూట్యూబ్ అనేది మా అందరికి తెలిసిపోతుంది. పెద్ద గుడిల ముందు ఏం చేస్తారంటే అగ్ని నిజంగా అగ్ని నిప్పులు పోస్తారు. నిప్పు పోసి దాన్ని తొక్కుంటూ వెళ్ళాలి. అది ఎవరు ఆచారం అనుకుంటున్నారు? కానాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల అన్యజనుల ఆచారం అది. హల్లెలూయా. మా చిన్న చిన్న పిల్లలు వారిని ఏం చేయాలి? ఆ అగ్నిగుండంలో నడవాలి. ఇంకొంచెం బ్రతికెళ్తే మీకు అర్థం కాదని నేను కొంచెం బ్యాపకి వెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొకరు వారికైనా మంచి జరగకపోతే, లేకపోతే కర్ణ పిశాచం ఉన్నాయి కదా, అవి సోద ఏం చేస్తారంటే, ఇదిగో నువ్వు దీవించబడతలా, నువ్వు ఆశీర్వాదం లేదు అప్పుడే, కాబట్టి ఏం చేయాలి? నీ ప్రథమ కుమారుని చంపి ఈ దేవతకు ఏం చేయండి? మీరు బలి. నిజం.
మీరు కోడిపిల్లను కోసినట్లుగా, మేకల్ని కోసినట్లుగా, నవమాసాలు మోసి కన్న పిల్లల్ని కూడా వరేసి కోసి పాడేసి దావకిచ్చేవారు. నియర్లీ మొన్నటి వరకు ఉన్నారు, ఎప్పుడు కూడా ఉంటుండొచ్చు వాళ్ళని ప్రజలు. అవును, నేను విన్నా అలాంటి సేవకుల మాటలు. ఎందుకు అంటే ఈ మొట్టమొదట పుట్టిన బిడ్డ కొడుకు చచ్చిపోతే చచ్చిపోని, కానీ మిగతా వాళ్ళని ఏమవుతారు? క్షేమంగా ఉంటారు, బాగుంటారు. ఆ తెగుళ్ళన్నీ పోతగా ఏం చేసేవారంటే కొడుకులు కానీ బిడ్డలు కానీ పీక కోసేసి ఆ రక్తమును ఒక గిన్నెలో పెట్టి ఆ మాంసమును ఆ దేవతలకు అర్పించారు, లేకపోతే వారు కోసుకొని తినేవారు. ఇంత నీచమైన భయంకరమైనటువంటి ఉండేవి. ఇంకో మాట ఉంది, ఇది దీన్ని కొంచెం చరిత్రతో చెప్తే ఏది 16వ ఈ గొప్ప అగ్నికి నా కళ్ళ ముందు అంటే తెలుసా, ఆ నిప్పులు కాదు, నిజంగా అగ్ని. అంటే ఆ పిల్లల్ని కోసి చెప్పేది అందరు కాదుండి, మళ్ళీ తల్లిదండ్రులు కొయ్యాలి. అవును, తల్లిదండ్రులు కోసి ఏం చేయాలి? రక్తము వారు దాగాలి, ఆ శవాన్ని అగ్నిలో వేయాలి. ఇది కర్ణ పిశాచి. పైన ఉన్న శక్తులు అవి అంత భయంకరమైనవి. హల్లెలూయా. కాబట్టి మీరు మోసపోకుండా నిమిత్తమై ఏదో బాగుంది కదా, కొత్తగా ఉంది కదా అని నేర్చుకోవద్దు. అలా చేయవ నాకివ్వడు అసహ్యుడు. హల్లెలూయా. అనగా ఇజ్రాయేల్ ప్రజల వల్లే వారు మారాలి, కానీ వారి వల్లే వీరు మారొద్దు. ఒక్క మాట చెప్పాలంటే యెహోషువ వలె, కాలేబు వలె, మిర్యాము వలె రహాబు స్త్రీ మారింది, కానీ రహాబు వలె వీళ్ళు మారాలే. హల్లెలూయా. అదే ప్రకారముగా దేవుణ్ణి సంఘమైన మనము యేసయ్య వలె మార్చబడాలి. అన్యజనులు, అవిశ్వాసులు, మన కుటుంబ సభ్యులు మన వలె మార్చబడాలి. మనకు యేసయ్య మాదిరి, నీవు నీ ఇంటి వారికి మాదిరి. ఇవన్నీ కూడా ఒక నాయకుడిగా, ఒక భర్తగా, ఒక దేవుడిగా ఉండి ప్రతి నియమ నిబంధన దేవుడు మనకు ఇచ్చినాడు. చివరికి ఆ దేవతను ఆరాధించాలి అంటే, ఆ దేవతను కలుసుకోవాలంటే, ఆ దేవత ఆత్మ వీరి కుటుంబం ఉందంటే ఏం చేయాలి? చెవులను కుట్టాలి, ముక్కులను కుట్టాలి, కాళ్ళ కింద గొలుసులు వెయ్యాలి. అది ఆ దేవత ఆచారం. మనిషి ఎలా అయితే అప్డేట్ అవుతున్నాడో, సాతాను వాడికంటే ముందేమవుతున్నాడు? అరే అప్పుడు కావచ్చు, కానీ ఇప్పుడేంటి? కొంచెం అందంగా కనబడడానికి, అందంగా పడి ఒక మాట కదా. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట్లాడుతున్నా, భార్య ఎవరికి అందంగా కనబడాలి? భర్తకు. హల్లెలూయా. వాళ్ళు భర్త పరమను కొట్టి తిట్టి చంపేస్తా పెట్టుకో అంటే అది వేరనుకుందాం, అది కొంచెం పక్క పెడదాం. కానీ ఇప్పుడు భర్త అంటున్నాడు అవన్నీ వద్దు, అవన్నీ నాకు ఇష్టం లేదని ఎవరు అన్నారు? భర్త అన్నారు. భర్తను ఎదిరించి పెట్టుకుంటే వారిని ఏమనాలి? ఇప్పుడు వేశ్య అంటారన్నమాట. రియల్లీ. అంటే ఇప్పుడంటే ఇప్పుడు దేవుడు అన్నాడు అవేరు నాకు వద్దు. యెహోవా ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు? ఇవేరు నాకు వద్దు. వద్దు అనగా మీరు యేసువైపు ఏం చేస్తున్నారు? ఈ సంఘం ఏం చేస్తుంది? మీకు నా మాట కాదు, నిజమే, నా మాటలు కావు, దేవుని మాటలే. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 9వ అధ్యాయం 1 నుంచి ఇశ్రాయేలీయులు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. అది సంగతి. వ్యభిచారం అంటే ఏమనుకున్నావు? అర్థం మీకు చెప్పింది క్లియర్ అంట. వ్యభిచారం అర్థం ఏంటంట? దేవుని విసర్జించుట, సాతాను గాని ఆచారములను వాడు నియమించుతున్న పద్ధతులను కలుసుకోవడం ఏంటి? అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వ్యభిచారం ఇప్పుడు చెబుతున్న విచారం కాదు, ఇప్పుడు చెప్పేది దేవుడు చెప్పేది. భర్త అట్లా, వ్యభిచారం ఏమో ఇట్లా. గట్టిగా
బియ్యము, క్రొత్త ద్రాక్షరసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తులకు మరుగుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అదే ప్రకారంగా 4వ అధ్యాయము 1-2 వచ్చింది ఒకసారి. ఇజ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుటయు, జనులు కన్నము వేసుటరు, మానక నరహత్య. ఇది అంటే దేవుడు ఏ నియమ నిబంధనలు ఆజ్ఞించిన వాటి మొత్తం వాళ్ళు విడిచిపెట్టేశారు, వదిలేశారు. దేవుని జ్ఞానం ప్రజలకు లేదు, దేవుని భయం ప్రజలకు లేదు. నరహత్య, వ్యభిచారము, దొంగతనము అన్ని వరకు అభ్యాసం ఏంట. ఏమైంది? ఒక మాట చెప్తా. ఒక పాట పాట పాడాలనుకోండి, అన్నపూర్ణ పాట పాడాలనుకోండి, మనకందరికి ఏం కొడతాం? మనం కుట్రలు అనుకోము, మెల్ల చేతులు. నిజమా కదమ్మా? ఒకరు పాట పాడుతుంటే మెల్లగా ఏమనిపిస్తుంది? అది పోతాయి. అంటే ఏమైంది? మనకది అభ్యాసమైంది. అదే ప్రకారంగా దేవుని భయం, దేవుని జ్ఞానము దేశంలో లేదు కనుక మీకు ఏం అభ్యాసమైందంట? దొంగతనం అలవాటు అయిపోయింది, నరహత్య అభ్యాసం అయిపోయింది, తమ పిల్లల్ని చంపుట అభ్యాసం అయిపోయింది, తమ పిల్లలు అగ్నిగుండంలో అగ్ని నడిపించుదా, ఈ ప్రకారంగా అన్ని అభ్యాసం అయిపోయినవి. ఒక్కటి కాదు, దేశము సంపూర్ణంగా సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సంఘముతో ఆ ఇజ్రాయేలు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట ఏంటంటే, ఇప్పుడు దేశంలో ఉన్నావు, ఆ దేశంలో మొత్తం పాడైపోయావు. ఇప్పుడు నేను దేవుడు మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేశాన్ని విడిచిపెట్టి, ఆ దేశమును విడిచిపెట్టు, ఆ మందిరమును విడిచిపెట్టు, నువ్వు రా బయటికి. ఎక్కడికి? అరణ్యంలోకి రా. ఈ దేశంలో నువ్వు బాగుంటావనుకున్నాను, ఈ దేశంలో నువ్వు నా మాట వింటావనుకున్నాను, ఈ దేశంలో నువ్వు నన్ను వెంబడిస్తామనుకున్నాడు. కానీ నేను ఇచ్చిన దేశంలో నువ్వు బాగా గర్వాంతిగా, లేకపోతే ఏమంటారు ఆర్థిక పరంగా బాగా ఎక్కువ, వీరికి అన్ని ఏమైపోయినాయి? ఎక్కువైపోయింది, ఆస్తంతా ఎక్కువైపోయి ఇప్పుడు ఇన్ని ఇచ్చిన దేవుడికి ఎలా కృతజ్ఞమై ఉండాలి అని మర్చిపోయి ఇప్పుడు మాకు మేము ఎలాగన్నా సంతోష పెట్టాలి. మొన్న రీసెంట్గా నీకు విడిందాం అనుకుంటా, ఆమెకు 40 పైన సంవత్సరాలు ఉంటాయి, 40 సంవత్సరాల పైన ఉంటుంది. భర్త గవర్నమెంట్ ఆఫీసర్, జాబర్. మొత్తం మీద అది యూట్యూబ్లో తీర్పు తీస్తారు కదా మధ్యలో, ఆమెకు వచ్చింది. ఆమె అంటుంది, నాకు నా భర్త సంతోషం ఇవ్వట్లేదు, అందుకే నేను ఎవరైనా ఉంచుకున్నా. డైరెక్ట్ 40 సంవత్సరాల పైన ఉంటుంది ఆమె. ఆయన అంటున్నాడు, మేడం నేను నా భర్తకు బట్టలు, ఇల్లు అన్ని నా భార్య ఇంట్లోకి వెళ్ళి బయటికి అడుగు పెట్టకుండా చూసుకుంటున్నా మేడం. అన్ని ఒక పురుషుడు ఒక స్త్రీకి ఏం చేయాలో అవేమీ చేస్తున్నా మేడం. ఆమె అంటుంది డైరెక్ట్గా, నాకు తృప్తి లేదు. ఆ మేడం అనింది, నువ్వు మనిషిగా పుట్టలేకుండే పశువు పుడితే బాగుండు. కారణం అదే ఆ భర్త కూలిపని పంపిస్తుంటే కోమతం కలుగుతుండే కదా. ఇటుకి పంపిస్తుంటే, కూలిపనికి పంపిస్తే, మేస్త్రికి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? కోమతం కలుగుతుంది. ఈ కోరికల మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దేవుడు ఎంత ప్రేమగా చూడాలి, అంత ప్రేమించుండేవాడు అతన్ని. హల్లెలూయా. వారికి ఏం కావాలి దేవుడు అన్ని ఇచ్చినాడు. కానీ అన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోయి తాము ఏ ప్రకారం సుఖపడాలి, అన్నం కనబడాలి, ఇంకా ఇక అంటే సాతాను యొక్క నియమాన్ని మొత్తము తెచ్చుకొని పెట్టుకుంది. హల్లెలూయా. ఎంత భయంకరం. ఒక మాట దేవుడు ఏడుపు చూడండి ఒకసారి. దేవుడు ఎలా ఏడుస్తున్నాడు, 11వ అధ్యాయం వర్ష గ్రంథం 11వ అధ్యాయం 1-2 వర్షాలు ఒకసారి. ఇది దేవుడు ఏడుపండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ప్రేమ కలిగి. ఇక్కడ ఏమంటున్నాడు?
భార్య చెప్పట్లేదు, నా కుమారుడు. ఇజ్రాయెల్ ప్రజల కోట కొన్నిసార్లు తండ్రిగా ఉన్నాడు, కొన్నిసార్లు భర్తగా ఉన్నాడు, కొన్నిసార్లు నాయకుడిగా ఉన్నాడు. అనగా ఏ పరిస్థితిలో ఎలా మారాలో అలా మారిపోయి వారంతగా ప్రేమిస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఒక హోషేయతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ ఇజ్రాయెల్ బాడ ఉండే నేతంతో ప్రేమ కలిగి మాట్లాడాను. నేను పిలిపించింది అది సంగతి. నేను ఎంత ప్రేమించినా వారు నా మాట వినకుండా వారి విగ్రహాల వైపే వెళ్ళిపోతున్నారు. వారి నడక నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. ఒక వైద్యునిగా ఉన్నాడు, నడిపించే నాయకునిగా ఉన్నాడు, ప్రేమగా మాట్లాడే తండ్రిగా, ఇంకేం కావాలండి? ఒక దేవుడు ఇంతగా ప్రేమిస్తే ఆ ప్రేమ వారికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తారంటే రకరకాల ప్రేమికులను ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ జాతి ఎవరు ఉన్నారంట? లవర్స్ ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను సంతోష పెట్టాలంటే నువ్వు నన్ను ఏం చేయాలి? సంతోషపెట్టు. నువ్వు ఎలా సంతోషపడతావు? అట్లయితే నీ కోళ్ళు నాకు అర్పించు, నీ మేకలు నాకు అర్పించు అని కాదు, నీ కొడుకు నాకు బది ఏం చెయ్యు? ఆత్మీయం కాదు, నిజంగా వధించాల్సిందే. నీ కుమార్తె అంటే వాడు షాడిస్ట్రీ. వాడు ఎవరు? షాడిస్ట్రీ. ఓ కథని చిన్నగా ఉన్నప్పుడు విన్నా, ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక బ్రదరు ఒక అమ్మాయిని ప్రేమించినట్ట, బాగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాలంటే ఆ అమ్మాయి లేకపోతే నేను ఇక బతకలేనన్నా అంత డీప్లకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక మాట నీది నాకేం లేదు, నమ్మకం లేదు అన్నాడంట. నిన్ను ప్రేమిస్తున్నాను ఎట్లా తెలుస్తానంటే, నీ తల్లిని నరికేసి నీ తల్లి గుండెలు తీసుకునే దగ్గరికి రా, అట్లయితే నేను ఇంట్లో అడుగు పెడతా. ఎందుకంటే నువ్వు నీ తల్లి మాట పెట్టా, నా మాట నేను ప్రతి మగోడు ఎవరి మాట తల్లి మాట ఉంటుందో భార్య మాట్లాడడం. కాబట్టి నమ్మకం లేదంటే వాడు నిజంగా తల్లిని నరికేసి ఆ గుడులు కోసి చేత పట్టుకుని పోతున్నప్పుడు, ఆ ఆత్మను పోతున్నప్పుడు అది కింద పడిందంట, గుండె. అప్పుడు ఈ కొడుకు కింద పడ్డప్పుడు ఆ గుండె ఉండదంట, తల్లి ఉండదంట. జాగ్రత్త పెట్ట, దెబ్బలు తాకితే మెల్లగా పరిగెత్తు. దేవునికి నన్ను కోసిండు అనే బాధ లేదు, నన్ను చంపిండు అనే బాధ లేదు. నా కుమారుడికి ఏమి చిన్న గాయమైందే మన తల్లి. ఈరోజు నీచమైన మనము, పనికిరాని మనము, మన పాప పరిహారం కోసం గొరగొత్తా కొండ వరకు యేసు క్రీస్తుని ఎన్ని రకాలుగా కొయ్యాలో, ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా అవమానపరచాలో, ఎన్ని రకాలుగా దిగంబరంగా చేయాలో, ఎన్ని ఉమ్ములు వాళ్ళు అన్ని చేసిండు మనిషి. కానీ ఆ ప్రభు అంటున్నాడు, బిడ్డ పరిశుద్ధంగా ఉండు, పాపము సాతానుగా నేను పాడించడానికి నన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. అందుకే మన దేవుని ప్రేమ, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే గొప్పది. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఏడిపించినా సరే, హల్లెలూయా, నేను మరల వారు చేస్తాను, ఆకర్షిస్తాను. ఎక్కడికి? అరణ్యంలోనికి. హల్లెలూయా, నువ్వు అరణ్యంలోకి రా, అరణ్యంలోనికి రా. ఎందుకంటే నేను అరణ్యంలో ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను, అరణ్యంలో ఉన్నాడు. ఏంటి ఈ అరణ్యం? చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 32 నుంచి. యోహాను సువార్త 12:32 నుంచి. నేను భూమి నుండి పైకెత్తబడినలా అందరినీ నా యందు ఆకర్షించుకొందురని చెప్పాను.
తాను ఏ విధంగా భర్త పొందవలసి ఉండేనో సూచించచ్చు ఆయన ఈ మాట చెప్పారు. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పబడింది. చాలా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు? నన్ను పైకి ఎత్తబడిన తర్వాత మిమ్మల్ని అందరూ నేను ఆకర్షిస్తా. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేము మందిరములో లేడు, ఒక పట్టణంలో ఆయన లేడు, ఊరికి అవతల బయట ఒక పెద్ద కొండ మీద గొల్గొతా కొండలో కలువరి సిలువలో వేలాడుతున్నాడు. నువ్వు చేసిన దోషము, నువ్వు చేసిన వ్యభిచారము, నువ్వు చేసిన అన్యాయము ఇంతంత కాదు. అయినప్పటికీ నేను ఎంత పాపం చేసినా నిన్ను విడిచిపెట్టే మనసు లేదు, నిన్ను తోసివేసే మనసు లేదు. ఇదిగో నీ పాపాన్ని పరిహారం చేసి నేను మరలా కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను పైకి ఎత్తబడినాను. ఇంతగా మించి ఇంకా దేవుడి ప్రేమ ఎలా అర్థమవుతుంది మనకి. హల్లెలూయా. అంత మాత్రం ఇంకో మాట లూకాసు వార్త అనుకుంటాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 2 నుంచి. లూకాసు వార్త 3వ అధ్యాయం 2 నుంచి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడు యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కయప ప్రధాన యాజకులుగా మందిరంలో సేవ చేస్తున్నారు. అయినప్పటికీ దేవుని మందిరము దొంగల గుహగా వ్యాపార కేంద్రాలుగా మార్చబడినది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా పాడైపోతున్నారు. అందుకే యేసు ప్రభువు వారి పరిచర్య అంతా కూడా కొండల మీద, గుట్టల మీద, సముద్రం దగ్గర. జకర్యా ఎక్కడ ఉన్నాడంట? జకర్యా కుమారుడు యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మందిరంలో ఉన్న వారితో దేవుని వాక్యం పడదు, కానీ అరణ్యంలో ఉన్నటువంటి జకర్యా కుమారుడు యోహాను ఎందుకు ఏమైంది? దేవుని వాక్యము పోయినది. హల్లెలూయా. యెరూషలేములో ఉన్నటువంటి వారు, మందిరంలో ఉన్నటువంటి వారు యాజకత్వమును ఆ బట్టలు ధరించుకున్నటువంటి వారు మోసగాలుగా, విచారణగా ఆ దయ్యం యొక్క వశంలోకి వెళ్ళిపోయి ఉండగా ఇదిగో ఒక్కడున్నాడు అరణ్యములో. ఎవరు? బాప్తిమిచ్చు యోహాను. హల్లెలూయా. అనుకున్నాడు, ప్రభువా నాకు బట్టల మీద మనసు లేదు, నాకు ఆభరణ మీద మనసు లేదు, నాకు మేకప్ మీద మనసు లేదు, ఇదిగో బ్రతికిన చచ్చిన నీ కోసమే అది ఊరు అని ఆయన అరణ్యం దేవుని వాక్యం కూడా యెరూషలేమును విడిచిపెట్టింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ అరణ్యంలోకి వెళ్ళిన వాక్యమే 3 మేకల పైన గొల్గొతా కొండలో రక్తమంతా కట్టి ప్రాణం పెట్టింది. హల్లెలూయా. ఇదిగో నన్ను ఆకర్షిస్తున్నారు, నన్ను ఆకర్షించని ప్రార్థించావు కదా, ఇదిగో రా. అప్పుడు అనుకున్నారు, అమ్మో ఈ యేసు మాకొద్దు, ఈ యేసు మాకొద్దు. అప్పుడప్పుడు యెరూషలేములోకి వచ్చి రొట్టెలను 5 రొట్టెలని 5,000 మంది పంచినా యేసు మాకు కావాలి, 2 చేపలను 7,000 మంది పంచినా యేసు మాకు కావాలి, దయ్యాలు వెలుగొట్టినా యేసు మాకు కావాలి, స్వస్థపరిచే యేసు మాకు కావాలి, కానీ ఈ యేసు మాకొద్దు. అదే యెరూషలేములో ఉన్నటువంటి యేసు అయితే మంచి ఎట్లున్నాడు? ఆయన నీటుగా ఉన్నాడు, ఈయనకేం లేదు, వస్త్రాలు కూడా లేవు, ముఖం కూడా సరిగా కనబడతల, నెత్తికి ముళ్ళ కిరీటం ఉంది, రక్తం కారింది. ప్రభు అన్నాడు, నేనే మార్గం. ఇదిగో ఆ చెడిపోయిన పాడైపోయిన ఆ ప్రేమికుల్ని, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్యములో ఉన్నటువంటి యేసు అన్నటువంటి నా ఎదుగురా, నీ పాపములకు పరిహారం, నీ ఆత్మకు శుద్ధీకరణ. కానీ ఈ రోజుల్లో ఈ 3 మేకల పైన గొల్గొతా కొండలో కలువరి సిలువలో వేలాడినటువంటి ఈ అరణ్యంలో ఉన్నటువంటి యేసుకు రావడానికి వాడికి ఇష్టము లేదు. సంఘం బాగుంది, లైటింగ్ బాగుంది, పాటలు బాగున్నాయి, వాయిద్యాలు బాగున్నాయి, అక్కడ ఉన్న ఆత్మ యేసు ఆత్మ కాదు, అది దురాత్మ. వారికి దేవుడు నాయకుడిగా లేడు, దేవుడు భర్తగా లేడు, మరొక క్రీస్తు అనే మరొక ఆత్మనే ఆ యొక్క ప్రేమికుల్ని ఆ సంఘం కలిగి ఉంది.
హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ యేసు వద్దకు వస్తే ఏం దొరుకును? హల్లెలూయా. పాప క్షమాపణ దొరుకును, నిత్య జీవం దొరుకును. హల్లెలూయా. కానీ ఆ ప్రేమ ఒక అవసరము లేదు. ఒక మాట ముగించేస్తాను. హోషేయ ప్రవక్త. హోషేయ ఎవరు? ప్రవక్త. ఈ ప్రవక్త కాడికి దేవుడు వచ్చన్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒక అమ్మాయిని సరిగ్గా అనుకున్నాడు. ఈయన అనుకోగానే ఎవరు చేసుకున్నావు అనుకుంటున్నావు అడుగుతా. మనం ఇట్లా ప్రభు అన్నాడు, నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ వేశ్యని పెళ్లి చేసుకోవాలి. ఎవరిని చెప్పండి? వేశ్యని పెళ్లి చేసుకోవాలి. ప్రభు నేనా? లెక్క ప్రకారం అయితే ప్రవక్తల వేషంలో ముట్టొద్దు. నిజంగా అయితే ప్రవక్త దగ్గర కూడా ఎవరు రావద్దు? అందుకే యేసు ప్రభువు వారు ఆ సీమోనుంటికి వెళ్ళినప్పుడు ఆ పాపకు ఏం చేసింది? కన్నీళ్ళుగా వచ్చింది కదా, తుడిసింది. అప్పుడు సీమోన్ ఏమన్నాడు? నిజంగా ఆయన బోధకుడు అయితే, ప్రవక్త అయితే అంటే అర్థం ఏంటి? ఆయన కింద ఒకటి వచ్చింది, ప్రవక్తలు వేషాల దగ్గరికి రానివ్వరు. ప్రవక్త అంటున్నాడు, ప్రభువాడు ప్రవక్తనే కదా. నువ్వు ప్రవక్తవనే నీకేం చెప్తున్నా? మాట చెప్తా, నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వ్యభిచారి సంసారానికి పాడు చేయడం కాదు, ఇక్కడ వ్యభిచారాన్ని పని చేసుకోవాలి. నేను అనవచ్చు, కనీసం ఇప్పుడు నమ్మకంగా ఉంటుందా? ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నా నాకు సంబంధం లేదు. ఇప్పుడైనా చైనా నమ్మకం ఉంటుందంటే హల్లెలూయా. మనము కూడా యేసు సొంత రక్షకునిగా ప్రభువుగా ఈరోజు ప్రభు నీ మాట వింటాను, ఏ కులం మాట విన్నా, ఏ మతం మాట విన్నా, ఏ ఆచరణ చెయ్య అనుకున్నావు, యేసు నిబంధన కూడా చేసుకున్నావు. కానీ అనేక పర్యాయములు హోషేయ భార్య వలె మనమందరం కూడా వ్యభిచారం చేసిన వారు కాదా? అయినప్పటికీ దేవుడు మనల్ని త్రోసివేయక మన హోషేయ ఆ భార్యను హత్తుకున్నట్లుగా మనల్ని హత్తుకుంటున్నాడు. మన మనసు మంచిది కాదు, మన చూపు మంచిది కాదు, మన క్రియలు మంచివి కాదు. అయినప్పటికీ దేవుడు హోషేయ తన భార్యను ప్రేమించిన విధము కంటే అత్యధికంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చివరిగా ఇప్పుడు యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఆకర్షిస్తాను ఎక్కడికి? అరణ్యములోనికి. ఇదిగో దేవుని వాక్యం అరణ్యంలోకి వచ్చింది. ఆ వాక్యం ఏంటంటే క్రీస్తే శరీరధారిగా మార్చబడి గొల్గొతా కొండలో 3 మేకల పైన రక్తమును కాచి ప్రాణం పెట్టారు. ఈరోజు అతన్ని ప్రేమిస్తున్నావా? అతని భర్తగా స్వీకరిస్తావా? అతని నాయకుడిగా స్వీకరిస్తావా? ఈరోజు వరకు నీ జీవితం, నీ ప్రవర్తన, నీ మనసు ఎవరినో ప్రేమించింది, ఏమో చేద్దామనుకున్నావు. అయినప్పటికీ చివరి మాట చదవండి. హోషేయ గ్రంథము చివరిగా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1 నుండి. ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలుతివి గనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపు తిరుగుడి. మీరు ఆయన చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహారింపుము, ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. రండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. నేను అపవిత్రమైపోయాను, నాకున్నవన్నీ అపవిత్రమైపోయినవి. నేను రకరకాల పాపాలకు అలవాటు అయిపోయాను. నీ ప్రేమికుడు ఎవరు? నీ నాయకుడు ఎవరు? వారమంతా ఎవరి మాట వింటున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరితో కలుసుకుంటున్నావు? నీ ప్రతి దినము, నీ అనుదిన జీవితము వాక్యానుసారంగా ఉందా? నీ మనసు వాక్యం చదువుకున్నదా? ఎంతమంది ప్రేమికులు మనకు, ఎంతమంది విటకాండ మనకు. ఈరోజు ప్రభు అంటున్నాడు, వారిని విడిచిపెట్టు. వారి మాటలు తీయగా ఉంటవి, వారి వ్యాపారం చేయువారు. నేను నీతో వ్యాపారం చేయడానికి నేను పిలవట్లేదు, నేను రక్షించడానికి పిలుస్తున్నాను. హోషేయ భార్యతో వేరే వారు ఆకర్షించాలని అమ్ముకున్నారు.
నువ్వు సాతాను మాట విన్నా, కులం మాట విన్నా, మత మాట విన్నా వాడిని అమ్ముకుంటారు. నిన్ను బట్టి వారు లాభాన్ని సంపాదిస్తారు. సంగమా, 3 మెక్కలు తాక్కుడులో అరణ్యములో ఆకాశము మధ్యలో వేలాడుతున్న యేసుని పిలుస్తున్నాడు. రా, నన్ను కౌగిలించుకో, నా రక్తమును కడుక్కో, నన్ను తినో. ఓ దేవుని ప్రేమకు అర్థమలుగురుగాక. హల్లెలూయా. నేను నోబేమును, హోషేయ భాగ్యమని, ఇజ్రాయేలు అనేటటువంటి ఆ సమాజమైనటువంటి ఆ సంఘం వల్ల అనేకమైనటువంటి అపవిత్ర కార్యములని, పాపిష్టి పనులని మేము విటకాండ్రులుగా కలిగి మిమ్మల్ని ఏడిపించాం, మిమ్మల్ని గాయపెట్టాం. అయినప్పటికీ మమ్మల్ని చంపేయలేదు, నరకానికి అప్పగించలేదు. సేవకుల్ని, సువార్తకుల్ని పంపించి మీ వద్దకు రమ్మని పిలుస్తున్నావు. మా పాపను ఒప్పుకోమంటున్నావు. మా పాప పరిహారం కోసం నీవే అరణ్యములోకి వాక్యంగా వచ్చి, శరదారిగా వచ్చి, చూడదల్లడు వాడుగా మరిచావు. నీ ముఖములో వేసిన ఏ చేసిన అన్నిటిని సహించి ఓర్చుకున్నావు. ఎంత ప్రేమ పూర్తివయ్యా! ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ మీ ప్రేమను గుర్తించక, గ్రహించక లోకంలో ఉంటున్నా. దేన్ని మేము ప్రేమిస్తున్నా? వ్యాపార సంబంధమైన, వ్యభిచార సంబంధమైన, ఇహలోక సంబంధమైన, శారీర సంబంధమైన ఆకర్షణలు ఎన్ని ఉన్నా వాటిని ద్వేషించుచు, వాటిని అసహించు తండ్రి. అరణ్యములో ఉన్నటువంటి మీ వద్దకు రావడానికి ఉన్న మనసు మాకు దయచేయండి. మీకు వదనాలు. మీ ప్రేమ చిత్తమని ఆకర్షించండి. మీ ప్రేమ మమ్మల్ని బంధించునైనా. అయ్యా, మమ్మల్ని పాడు చేసి మమ్మల్ని అమ్ముకునే ఆ ఆకాశం నుంచి మమ్మల్ని తప్పించండి, విడిపించండి, సహాయం చేయండి. విన్న ప్రతి మాట మా అందరి జీవితంలో నిరంతరంగా మీరు ఫలింపడే సహాయం చేయండి. అయా, బలహీనం వారిని బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి. ఏ కుటుంబం, ఏ బిడ్డ అయా శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందులు తెలుసు కనుక మరి సమస్త అక్కరలన్నీ మీ నా మహిమను విస్తరించునైనా. ఏ ప్రాయం నడిపించినట్లుగా అయా ఇజ్రాయేలు ప్రభువా తండ్రి, నీ ప్రేమతో మాట్లాడినట్లుగా ఈ రోజు మొదలుకొని ఒక్కొక్క బిడ్డ నీ ప్రేమగా మాట్లాడినైనా, నీ ప్రేమగల స్వరముని వినించని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించునైనా. మీకు వదనాలు. ఇహలోక ఆకాశం అంతయు మా కళ్ళకు గుడ్డితనముగా మైపోను గాక. నిన్ను చూసే నేత్రములు మీ ప్రేమగల మాట వినించని ప్రభువా మీరు మాకు దయచేసి సహాయం చేయండి. ఈ వారంలో జరగబోతున్న ప్రతి కూడికలో మీరే ఉండి మీకు మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసము కూడొచ్చి మనందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. యశ్రక్తమేచి ప్రభు యేసు నామేచి సర్వరక్తమే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.